జేసీ ప్రభాకర్ రెడ్డిపై నటి మాధవీలత ఫిర్యాదు చేశారు. జేసీ తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఫిల్మ్ ఛాంబర్లో మాధవీలత ఫిర్యాదు చేశారు. హెచ్ఆర్సీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై దారుణంగా మాట్లాడారని, జేసీ వ్యాఖ్యలను ఇండస్ట్రీ ఖండించలేదన్నారు. అందుకే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మా ట్రెజరర్ శివబాలాజీకి కాల్ చేస్తే స్పందించారని, తన ఫిర్యాదును మంచు విష్ణు దృష్టికి తీసుకెళ్లారన్నారు. సినిమా వాళ్లపై ఆరోపణలు చేయడం సరికాదని, వ్యక్తిత్వ హననం చేయడం దారుణమన్నారు. రాజకీయ నాయకులు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని, వ్యక్తిగత జీవితాలపై మాట్లాడడం సరికాదన్నారు శివబాలాజీ. రాజకీయ నాయకులు ఇండస్ట్రీ జోలికి రావద్దని, మాధవీలత ఫిర్యాదుపై కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి, మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? జేసీ ప్రభాకర్ రెడ్డిపై నటి మాధవీలత మా అసోసియేషన్ లో ఫిర్యాదు చేసింది. తన పైన అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. కానీ దీనిపైన ఇండస్ట్రీ వారు ఎవరు కూడా ఖండించలేదని, అందుకే మా అసోసియేషన్ ఆశ్రయించారని చెప్పి కూడా మాధవీలత మీడియాతో మాట్లాడుతూ చెప్పింది. అంతేకాకుండా ఇప్పటికే హెచ్ఆర్సీ కావచ్చు పోలీసులకు ఫిర్యాదు చేసినా కానీ పోలీసులు కూడా దీనిపైన ఎలాంటి స్పందన కూడా లేదు. అందుకే నేను మా ట్రెజర్ శివబాలాజీకి కాల్ చేసి స్పందించారు. తన ఫిర్యాదు ఇవ్వాలని చెప్పి కూడా చెప్పడంతో తాను ఫిర్యాదు ఇచ్చాను. దీనిని విష్ణు మా ప్రెసిడెంట్ మంచు విష్ణు దృష్టికి కూడా తీసుకెళ్లాను. అయితే వ్యక్తిగతపై అసభ్యకర పదజాలు వాడొద్దని చెప్పి కూడా ఇప్పటికే దీనిపైన మా అసోసియేషన్ కూడా ఇప్పటికే ఖండించింది. దీనిపైన మాత్రము జేసీ ప్రభాకర్ రెడ్డి పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది మాత్రము ఒక కమిటీ వేస్తాము. కమిటీలో మీటింగ్ తర్వాత దీనికి సంబంధించి ఏం నిర్ణయం తీసుకుంటాం అనేది మాత్రము చెప్తామని చెప్పి శివబాలాజీ కూడా మీడియాతో మాట్లాడుతూ తన యొక్క వ్యక్తిగతం పూర్తిగా సినిమాకు సంబంధించిన వాళ్ళు ప్రజల సమస్యలు చూడాలి, కానీ ఇలా సినిమాకు సంబంధించిన వారి వ్యక్తిగతంగా అసభ్యకరంగా మాట్లాడొద్దని చెప్పి కూడా శివబాలాజీ కూడా అన్నారు. అయితే దీనిపైన కమిటీలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.